శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచనము. అందుకు యేసు ప్రధానమైనది ఏమనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనున్నది ప్రధాన ఆజ్ఞ. రెండవది, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని అతనితో చెప్పాను. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానిస్తుండగా ఈ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడైనటువంటి ప్రభువు ఒక శాస్త్రి ప్రభు దగ్గరకు వచ్చి, ఇదిగో ఆజ్ఞల్లో ప్రధానమైనది ఏమి అని అడిగినప్పుడు దేవుడు చక్కని సమాధానం చెప్పినాడు. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అది మొదటి ఆజ్ఞ. అతను ఈ విధంగా తెలియజేశాడు, నేను అది చేస్తున్నాను, ప్రేమిస్తున్నానని. అయితే రెండవది, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలని దేవుడు చెప్పినప్పుడు అది సాధ్యం కాలేకపోయింది. కాబట్టి విశ్వాస జీవన ప్రయాణములో ప్రభువును కలిగినటువంటి మనము నిన్ను వల్ల నీ పొరుగువారిని పొరుగువారిని ప్రేమించడం, ప్రేమ కలిగిన గుణం క్రీస్తుదే, క్షమాగుణం ప్రభువుదే. ఆ ప్రభువును కలిగి ఉన్నప్పుడు ఇతరులను ప్రేమిస్తాం, క్షమిస్తాం, సహాయం చేస్తాం, మేలు చేస్తాం. కాబట్టి దైనందిన విశ్వాస జీవన ప్రయాణంలో ప్రభువును కలిగి పొరుగువారిని ప్రేమిస్తూ దైవిక నామానికి మహిమ కలిగినట్లుగా నివసిస్తున్నట్లు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనందరికి తోడైండి నడిపించి దీవించిన గాక. ఆమేన్. మౌనతరా స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం మీద ఆనిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించినకి మహిమ చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలము తోడైండి దీవించును గాక. ఆమేన్.